మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. చూడండి, ఇదెందుకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే చూడండి, ఈరోజు నేను ధ్యానించిపోయే అసలు అంశం ఏంటంటే సువార్తకుని పరిచర్య ఎలా ఉండాలి అన్న విషయంలో కొద్దిగా నేను ధ్యానించగలని అనుకుంటున్నాను. ముందుగా నేను ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా ప్రభా. తండ్రి ఇంద్రులైన ప్రభా, సజీవులుగా ఉంచిన విధానం పట్టినైనా మీకు మనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. గడిచిన వారం తండ్రి, ఈ వారం వరకు తండ్రి మా సజీవులుగా ఉంచిన ప్రభా. తండ్రి ఇదిగోనైనా ప్రభా, వాక్యం ధ్యానించుకుంటూ మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నాన్న మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరి తండ్రి వినగల గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేత్రం బ్రతిమాన విరంగా వడుకుంటున్నాం తండ్రి. ఆమె చూడండి, సువార్తికుడు అనగా చూడండి, యేసు సువార్తను ప్రకటించేవాడు. సువార్తికుడు అంటే ఎవరు? ప్రకటించేవాడు, సువార్తను ప్రకటించేవాడు. అలాగే యేసు సువార్తను ప్రకటించేవాడు. అది ఆయన పరిచర్య. దీనిలో నుండి మనము తప్పిపోకూడదు. మనకి ఎన్ని అవకాశాలు వచ్చినా మనం ఉన్న స్థలము నుండి తప్పిపోకూడదండి. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తప్పిపోకూడదు అని. ఇలా స్వార్థికుడు ఇలా తప్పిపోయినప్పుడు విశ్వాసులు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. రారు, వాళ్ళు రాలేరు. ఉందా లేదా అన్న వాళ్ళకి ఎవరు తెలియజేస్తారు? ప్రేరు ఉన్నదా లేదా అన్న విషయం ఎవరు తెలియజేయరు కదా. కాబట్టి సువార్తికుడు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఎన్ని అవకాశాలు వచ్చినా కనీసం టైం అడ్జస్ట్మెంట్ అన్న చేసుకొని చర్చిలో ప్రేయర్ అనేది కంటిన్యూ చేయటం సువార్తికుని లక్షణం. సువార్తికుని యొక్క లక్షణం ఇది. నేను నా మాటలు కాదు, మరి ఇక్కడ ప్రభువే తెలియజేస్తున్నాడు. సువార్తికుడు ఏ విధముగా ఉండాలి, తప్పిపోకూడదు కదా. సువార్తికుడు తప్పిపోవచ్చా? తప్పిపోకూడదు. యేసు ప్రభు ద్వారా దొరుకుతున్న రక్షణ, పాపక్షమాపణ, శాంతి, సమాధానంలో మనం ఏం చేయాలి? ప్రకటించాలి. యేసు ప్రభు ద్వారా దొరుకుతున్న రక్షణ, పాపక్షమాపణ, శాంతి, సమాధానంలో మనం ఏం చేయాలి? ప్రకటించే వారిగా ఉండాలి. కంటిన్యూగా మనం ఏ రోజులు మనం పెట్టుకున్నామో ఆ రోజుల్లో మనం దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించే వారిగా ఉండాలి. అదేవిధంగా దీన్ని ప్రకటించిన యెడల ప్రజలు నమ్మి పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరించి రక్షణ పొందుతారండి. ఈ విధంగా మనం ప్రకటిస్తే ప్రజలు నమ్మి వారి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి రక్షణ పొందుతారు. సువార్తికుడు సంఘమునకు దేవుని వరం, గాడ్స్ గిఫ్ట్ సువార్తికుడు. చూసారా ఎంత మరి దేవుడు ఎంత గిఫ్ట్ ఇచ్చాడో సువార్తికునికి. దేవుని వరం సువార్తికుడు. మరి బైబిల్ స్కూల్కి వెళ్ళినంత మాత్రం సువార్తికుడు కాలేడు. చాలామంది బైబిల్ స్కూల్కి వెళ్ళి మరి బైబిల్ స్టడీస్ చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు, కానీ అందరూ సువార్తికులు కాలేరు. పరిశుద్ధాత్మను ప్రార్థించిన యెడల ఆయన పంపును. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 చూసినట్టయితే, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారు కొద్దిగా ఉన్నారు.
పనివారు కొద్దిగా ఉన్నారు. కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని చెప్పాను. తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని చెప్తున్నాడు ప్రభు. కోత విస్తారంగా ఉంది. అంటే మనము ప్రకటించవలసిన సువార్త విస్తారముగా ఉంది, కానీ ప్రకటించేవారు లేరండి. ప్రకటించేవారు వారు తప్పిపోతున్నారు. కొంతమంది తప్పిపోతున్నారు. చూడండి, పిలుపు చూద్దాం. అపోస్తలులకు ఇతరులకు సేవ చేయటకు యెరూషలేములో ఉన్న సంఘం ఏడుగురిని ఏర్పాటు చేసుకుంది. అపోస్తలులకు ఇతరులకు సేవ చేయటకు యెరూషలేములో ఉన్న సంఘం ఏడుగురిని ఏర్పాటు చేసుకుంది. వారిలో ఒకరు ఎవరంటే ఫిలిప్పు. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయం 3లో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి. అయితే దేవుడు పిలుపు విషయంలో వేరే ఉద్దేశము కలిగి ఉండెను. పిలుపు సువార్తికుడుగా ఏ తర్ఫీదు లేకపోయినను, ఆయనకు సువార్తికుడుగా ఏ తర్ఫీదు లేకపోయినను దేవుడే ఆయనని ఈ పనికి పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకుంటేనే మనం వస్తాం. ఆయన పిలుపు లేనిదే మనం రాలేమండి. ఆయన పిలుపు లేనిదే మనము రాలేము. పిలుపు సువార్తికుడు ఏ తర్ఫీదు లేకపోయినను దేవుడే ఆయనని ఈ పనికి పిలుచుకున్నాడు. ఒక పట్టణమంతయు ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చాను. ఒక పట్టణమంతయు ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చిందంట. ఒకటి వండర్ఫుల్. చూడండి, ఒక పట్టణం అంతా. మరి మన ద్వారా ఎంతమంది వస్తున్నారు? మనం ప్రకటిస్తున్న చోట ఎంతమంది మన దగ్గరికి వస్తున్నారు? ఒకసారి ఎవరన్నా అలా ప్రకటించేవారు ఎవరన్నా ఆత్మపరిశీలన చేసుకుంటున్నారా? మన ద్వారా ఎంతమంది మనం ప్రకటిస్తున్న చోట, మనం ప్రకటిస్తున్న స్థలములో, మనం ప్రకటిస్తున్న చర్చకి ఎంతమంది వస్తున్నారు? పట్టణం అంతా వస్తుందా? కనుక గ్రామం అంతా వస్తుందా? కనుక ఎన్ని కుటుంబాలు వస్తున్నాయి? చూడండి, చూడండి, పిలుపుని దేవుడు ఎంచుకోకుండా ఉన్నను. ఆయన ద్వారానంట, ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చాను. ఒక పట్టణం అంతా ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చాను. అది దేవుని యొక్క పిలుపు. ఆ పిలుపు మనకు ఉండాలి. ఆ పిలుపు మనకు ఉండాలి. చూడండి, ప్రేయర్ ఒక్కొక్క టైం మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు కొంతమందికి శ్రద్ధ ఉండొచ్చు, కొంతమందికి శ్రద్ధ లేకపోవచ్చు. కానీ శ్రద్ధ ఉన్నవాళ్ళు గబగబ రెడీ అవుతారు. దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన మందిరంలో ఒక దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పాడు ఆయన. ఆయన ఆవరణములో ఒక దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు కదా. ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినుట ఎంత శ్రేయస్కరం అండి. మనకి ఎంత శ్రేయస్కరం. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఏర్పరచుకున్న మరి ఆ యాజకుని ద్వారా మరి మనము యొక్క మాటలు వింటా ఎంత శ్రేయస్కరం. కనుక ఒక పట్టణం అంతా ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చాను. అపోస్తల కార్యంలో 8వ అధ్యాయం 5, 8లో చూసినట్లయితే, తర్వాత ఫిలిప్పు యెరూషలేమును విడిచి సముద్ర ప్రాంతంలో ఉన్న కైసరేకు వచ్చాను. తర్వాత ఫిలిప్పు యెరూషలేమును విడిచి సముద్ర ప్రాంతంలో ఉన్న కైసరేకు వచ్చాను. అతడు దేవుని సువార్తికుడని పేరు పొందాను. అతడ దేవుని సువార్తికుడని పేరు పొందాడు. ఇది అపోస్తల కార్యం 21వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. దేవుని సువార్తికుడని పేరు పొందాడు.
తర్వాత తిమోతిని చూద్దాం. చూడండి, తిమోతికి 2వ తిమోతి 4వ అధ్యాయం 5వ వచనంలో పౌలు యవనస్తుడైన తిమోతిని గురించి రాస్తున్నాడు. పౌలు యవనస్తుడైన తిమోతిని గురించి రాస్తున్నాడు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. శ్రమపడు. నీకు ఎన్ని చోట్ల వాక్యం ధ్యానం ఉన్నా సరే వెళ్ళాల్సిందే. అందరిని తృప్తిపరచాలి నువ్వు. అది నీకు ఆశీర్వాదకరం కదా. ఏమంటాడు? నీవు మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇక చూసినట్లయితే చూడండి, సువార్థికుల అవసరత చూసినట్లయితే ఈ దినముల్లో కొద్దిమంది మాత్రమే సువార్థికులు ఉన్నారు. కొద్దిమంది మాత్రమే. ఈ దినముల్లో కొద్దిమంది మాత్రమే. ఎక్కువ మందిని పంపమని మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించాలి. ఎక్కువ మందిని పంపమని దేవుని మనం వేడుకోవాలి. సువార్థికుడిగా ఉన్న నిన్ను ప్రసంగం చేయమని ఎవరు నిన్ను నిన్నెవ్వరూ పిలవనక్కర్లేదు, కానీ దేవుడే నిన్ను పిలుస్తాడు. కావున ఆయన మార్గం తెరుస్తాడు. దేవుడే నిన్ను పిలుస్తాడు. నీకు అవకాశం ఉన్నట్లయితే ఆ పుల్పీట్ దగ్గర నిలబడి నీ వాక్యం చెప్పడానికి నీకు ఆ యోగ్యత ఉన్నట్లయితే ఆ దేవుడు నిన్ను పిలుస్తాడు. కనుక మరి నువ్వు వెళ్ళి ప్రకటించాలి. మనం వెళ్ళి ఏం చేయాలి? ప్రకటించే వారిగా ఉండాలి. ఎక్కడికన్నా వెళ్ళి ప్రకటించే వారిగా ఉండాలి. ఏ సంఘానికన్నా వెళ్ళి ప్రకటించే వారిగా ఉండాలి. మనం సమయమందును అసమయమందును నువ్వు ప్రకటించమని దేవుడు పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. సమయమందును అసమయమందును. సమయం అంటే ఈ పగలు ఉన్నంతసేపు, ఈ డే టైం అంతా నువ్వు ప్రకటించు. ఒకవేళ నైట్ టైం కూడా నీకు ఎవరన్నా వచ్చి ప్రకటించమని పిలిస్తే వెళ్ళాల్సిందే. ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి. ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ప్రకటించే వారిగా ఉండాలి. కనుక ఈ విధంగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క సువార్తను మనము అశ్రద్ధ చేసేవారిగా ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దీన్ని బట్టి దేవుని యొక్క వాక్యమును అశ్రద్ధ చేసేవారిగా ఉండకూడదు. అందరినీ తృప్తిపరచండి. అందరినీ ఇక్కడో 10 నిమిషాలు, అక్కడో 10 నిమిషాలు, అక్కడో 10 నిమిషాలు తృప్తిపరచండి. మీ యొక్క జయం అదే. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నది అందుకే. కనుక ఈ విధంగా ఒక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఎక్కువ మంది రాకపోవడితే చూడండి, కొంతమంది ఎక్కువ మంది రాలేదనుకోండి, ఇది డెవలప్ కావట్లే అంటూ ఉంటారు. ఎందుకు డెవలప్ కాదండి? మనము కంటిన్యూగా మనము ఆ యొక్క ప్రార్థనలు పెడుతూ ఉంటే ఎందుకు డెవలప్ కాదు? కంటిన్యూగా ప్రార్థనలు పెడుతూ ఉంటే. చాలామందికి ఒక రోజు పెడతారు, రెండవ రోజు అది ఉందా లేదా అన్నది తెలీదు, రెండవ వారం మళ్ళీ ఉన్నదా లేదో తెలీదు, అందుకు మానేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఎవరికి తప్పది? రాని వాళ్ళకి తప్ప. అక్కడ ప్రేయర్ నిర్వహించిన వారికి తప్ప, రానివారిది తప్ప కాదు, రానివారిది కాదు. వాళ్ళు రావడానికి సిద్ధంగానే ఉంటున్నారు, కానీ వాళ్ళు తెలియటల్లా. ఈ ఒక వారం ఉంటుంది, ఇంకొక వారం ఉండట్లా, ఉందా లేదా అని ఆ విధముగా వాళ్ళు ఏం చేస్తున్నారు? రాలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరిది కరెక్ట్ అన్నది అది నిర్ణయించవలసింది ఎవరు అంటే నేను కాదు, కానీ ఆ యొక్క ప్రభువే, చూస్తున్న ఆ దేవుడే, ఆయనే తెలియజేయాలి ఇది ఎవరిది తప్పు అనేది. ఎందుకు ఈ సంఘం డెవలప్ కావటం లేదు అన్న విషయం. కనుక
మరి ఎక్కువ మంది రాకపోడితే రక్షణ పొందకపోడితే సువార్తకు నిరాశ పొందరాదు. సువార్తికులు నిరాశ పొందరాదు. ఒకవేళ నీవు దేవుని చిత్తం కానీ స్థలములో ప్రకటిస్తున్నావేమో పరీక్షించుకో. నువ్వు దేవుని చిత్తం కానీ స్థలములో ప్రకటిస్తున్నావేమో ప్రకటించుకో. మీ చర్చిలోనే వాక్యం చెప్తుంటే చాలు. కొంతమంది మా చర్చిలోనే చెప్తా ఉంటారు. అవసరంలా ఎక్కడికన్నా వెళ్ళి మనము సువార్తను ప్రకటించే వారికి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీలో ఉండి పలికిస్తాడు. సర్వలోకమును మార్క్స్ వార్త చూస్తాం కదా 16వ అధ్యాయంలో. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు ఆయన. కానీ నీ చర్చిలోనే ఉండి ప్రకటించమని ఆయన చెప్పలేదు కదా. కాబట్టి మనం ఎక్కడికన్నా వెళ్ళి ప్రకటించవచ్చు, కానీ అవకాశాలు రావాలి అంతే. ఆ ప్రభువు ఎప్పుడు అవకాశం ఇస్తాడు, తగిన సమయం ముందు ఆయన అవకాశం ఇస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు మనం వెళ్ళి మనం ప్రకటించేవారిగా ఉండాలి. మనం ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వాక్యం ఎప్పటికప్పుడు ధ్యానించుకుంటానే ఉండాలి. ఎప్పటికప్పుడు ఏ టైంలో ఎవరు చెప్పమంటారో, ఎక్కడ రమ్మంటారో, అప్పుడు ఏ వాక్యం చెప్పాలో అన్నది మనము ధ్యానించుకుంటూనే ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆత్మలు ఎక్కడ ఉన్నారో అక్కడికి నీవు వెళ్ళాలి. ఆత్మలు ఎక్కడ ఉన్నారో అక్కడికి నీవు వెళ్ళాలి. అప్పుడే ఆత్మలు సంపాదించబడతారు. కాబట్టి మనం అనేక మంది గొప్ప సువార్తికుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అనేక మంది గొప్ప సువార్తికుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి చూడండి, కాపరి అనగా ఏంటి? కాపరి అంటే ఏంటి అసలు? ఇంగ్లీష్లో ఏమంటారు? పాస్టర్ అంటారు కదా. కాపరి అంటే పాస్టర్, పరిచర్య. కాపరి అంటే అది ఇది కాపరి అనగా గొర్రెల కాపరి. ఇది 17 సార్లు కొత్త నిబంధనలో వ్రాయబడి ఉంది. 17 సార్లు కొత్త నిబంధనలో వ్రాయబడి ఉంది. 17 సార్లు కొత్త నిబంధనలో. కాబట్టి అందువల్ల కాపరి తన సంఘంలో ఉన్న గొర్రెలను కాచుకుంటూ ఉండాలి. అందువల్ల కాపరి ఏం చేయాలి? తన గొర్రెలను కాచుకుంటూ ఉండాలి. తన గొర్రెలను కాచుకుంటూ ఉండాలి. మత్తయి వార్త 7:36 చూసినట్లయితే, యేసు ప్రభు ప్రజలను చూసినప్పుడు వారిని చూసి కనికరపడినని వ్రాయబడెను. వారిని చూసి ఏం చేశాడంట? కనికరపడ్డాడంటండి. యేసు ప్రభు ప్రజలను చూసినప్పుడు వారిని చూసి కనికరపడ్డాడు. మరి ఆ కనికరం ఎంతమందికి ఉంది? కాబట్టి మనమే పరిచర్య అంటే సామాన్యమైనదేమీ కాదు. మనము దేవునికి ఒకసారి మనం లెక్క చెప్పవలసిన అవసరము ఉన్నది. ఒకసారి దేవుని న్యాయపీఠం ఎదుట మనం లెక్క చెప్పవలసిన అవసరం ఉన్నది. కనుక మన పరిచర్య జాగ్రత్తగా చేసేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు నేను ఈ వీడియోస్ ఇట్లా చేస్తున్నాను అంటే, ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఈ వీడియోస్ పెట్టుకోవడానికి గల కారణం, ఇంట్లో చేయడానికి గల కారణం కూడా ఏంటి అంటే, ఈరోజు వాక్యము నేను వినకుండా ఉండటము నాకు ఇష్టము లేదు. ఒక్కరున్నా, కనీసం ఒక్క విశ్వాసి అన్న ఈ యొక్క సందేశము వినాలి. ఒక్కరున్న మారు మనసు పొందాలి అన్నది నా యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశంతోనే పెట్టాను కానీ ఇంకా ఏదో ఎదిగిపోవాలనే ఉద్దేశం అయితే నాది కాదు. కాబట్టి ఈ విధముగా ఉండాలని మరి ప్రభు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ పరిచర్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదమస్తోత్వం దేవా ప్రభా. తండ్రి ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా మరి ఇంతవరకు నేను ప్రభా సువార్త పరిచర్య అన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. పరిచర్య ఏ విధంగా చేయాలి అన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. మరి యేసు ప్రభు కూడా పరిచారకుడే నేను పరిచర్య చేసిన వాడేనైనా ప్రభా. కాబట్టి ఈ విధంగా పరిచర్య చేసేవారు, ఈ సువార్థికులుగా ఉన్నవారు ఏ విధంగా ఉండాలి, తన పరిచర్యను ఏ విధంగా చేయాలి, తప్పిపోకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తప్పిపోకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి పిలుపు మరి ఆయన సువార్థికుడు కాకపోయినా మరి ఒక పట్టణం అంతా అతని ద్వారా మరి మారు మనసు పొందినట్లుగా దేవుని మరి వాక్యం తెలియజేయబడుతుంది ప్రభా. ఈ విధంగా అనేక మంది ఆత్మలను మేము రక్షించే వారిగా ఉండాలి, అనేక మంది ఆత్మలను మేము రక్షించే వారిగా ఉండాలని మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి నాయన మేము మరి ఆ విధంగా ఉంటకు నీ కృప చూపండి నాయన ప్రభా తండ్రి. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరిలో మరమస్తు దయచేయమని, ప్రతి ఒక్కరూ వాక్యం విని వారిలో మరమస్తు కలిగి ఉంటే కృప అనుగ్రహించమని నజరేయుడే నేసిన అమృతమారు వినంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక వాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడై నిల్చుండగాక. ఆమె ఆమె ఆమె